అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ రుచిత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు పార్ట్ 1 వీడియోకి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీ బెస్ట్ కమెంట్స్ని నాతో షేర్ చేసుకున్నందుకు. మనం ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో ఎగ్జాక్ట్లీ 1 మంత్ అనమాట. ఈ 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది మన ఛానల్కి. నేను స్టార్టింగ్ వీడియో అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా షూట్ చేస్తున్నాను అనేది. అండ్ నిజంగా థ్యాంక్ యూ అండి. 1 100 సబ్స్క్రైబర్స్ అంటే అసలు అంత ఈజీ కాదు. మీ అందరి లవ్ వల్లే నాకు అది పాసిబుల్ అయిందండి. అండ్ పార్ట్ 1 వీడియోకి మీరు ఎలా అయితే రెస్పాన్స్ అయ్యారో ఈ పార్ట్ 2 వీడియోకి కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. నేను ఇక్కడ మనం పెయింటింగ్ వేసాం కదండి. సో ఈ పెయింటింగ్ నైట్లో కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది. సో అందుకే నేను ఇక్కడ పెయింటింగ్ పైన లైట్ అండ్ గోల్డెన్ కలర్లో స్ట్రీప్ లైట్ అయితే యాడ్ చేశానండి, నైట్ టైంలో ఇంకా ఎలిగెంట్గా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ ఈ ల్యాంప్ అనమాట. ఈ ల్యాంప్ నేను ఎలా చేశాను అనేది జస్ట్ 20 రూపీస్లో మనకు అయిపోయింది. నేను అది క్లియర్గా మీకు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను, చెక్ చేయండి. మనము ఈ ల్యాంప్ అనేది బెడ్రూమ్లో, హాల్స్లో కూడా పెట్టుకోవచ్చు. నేను బాల్కనీలో పెట్టాను, చాలా బాగుంది. ఈ మల్టీ కలర్ లైట్ నేను ఇక్కడ మ్యాట్కి ఎడ్జెస్లో పెట్టానండి. మ్యాట్ కూడా ఇంకొంచెం బాగా అనిపించడానికి అండ్ మనం కూర్చున్నప్పుడు కానీ ఇంకా పీస్ఫుల్గా అనిపించడానికి నేను ఈ కార్నర్స్లో ఈ మల్టీ కలర్స్ లైట్ అయితే సెట్ చేశాను. మీకు చెప్పినట్టే ఈ లైట్స్ అయితే నేను పర్చేస్ చేయలేదండి. జస్ట్ నేను క్రిస్మస్కి యూజ్ చేసిన లైట్సే నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఈ లైట్స్ అనేది ఆప్షనల్గా మాత్రమే. నాకు ఇంకా నైట్ టైంలో ఇంకా బ్రైట్గా బాగుండటానికి ఈ లైట్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది చెప్పినట్టే మీకు వాటర్ పైప్ అనమాట. సో ఇంకా వాటర్ పైప్కి మనీ ప్లాంట్ చుట్టేసి దానికి కూడా ఈ మల్టీ కలర్ లైట్ అనేది. ఈ లైట్స్ మీకు కావాలంటే నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తానండి. జస్ట్ 149 రూపీస్కి ఈ లైట్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో. నైట్ టైంలో ఈ మ్యాట్ దగ్గరే కూర్చున్నది కాబట్టి మనకి ఇంకా బ్యూటిఫుల్గా అండ్ మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది అండ్ మంచి లుక్ అయితే ఇచ్చింది. నిజంగా చెప్తున్నానండి, మా నైబర్స్ అందరి కళ్ళు అయితే మన బాల్కనీ వైపే చాలా బాగుంది అని. అండ్ నైట్ టైంలో ఇంకా బాగా అనిపించింది అనమాట. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే సరిగ్గా షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మన బాల్కనీ అనేది ఇట్లా స్ట్రైట్ వేలో ఉంది కాబట్టి ఇట్లా ముందు నుంచి షూట్ చేయలేము. జస్ట్ మనం సైడ్ నుంచే షూట్ చేయగలము. ఈ బాల్కనీ అండ్ మన కిచెన్ కూడా అదే పరిస్థితి అండి. ముందు నుంచి అయితే మీకు చూపించలేను, సైడ్ నుంచే షూట్ చేసుకోవాలి. నాకు పాసిబుల్ అయినంత వరకు నేను మంచిగానే షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నేను ప్లాంట్ స్పాట్స్ ఇక్కడ పెట్టిన ప్లేస్లో నేను అలాంటి చిన్న చిన్న ల్యాంప్సే అరేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా బాల్కనీ అంతా లైట్స్తో ఎందుకు మరి హడావిడిగా ఉంటుందని ఇక్కడైతే నేను ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇదే అండి మన ఫైనల్ లుక్ బాల్కనీ పార్ట్ 2 వీడియో అయితే. నిజంగా అండి నాకైతే చాలా నచ్చింది. నా లైఫ్ మొత్తంలోనే ఇది ఫస్ట్ టైం అండి ఇంత బాగా నేను మేకోవర్స్ చేయడము. అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ మేకోవర్ వీడియో మీకు నచ్చితే మనం నెక్స్ట్ ముందు మంచి మేకోవర్స్ అయితే చేద్దామండి. అండ్ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా ఈ పార్ట్ 2 వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.